ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేద్దాం పిల్లరా. మరి క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ వర్షిప్. క్రిస్మస్ అనేది దేవుణ్ణి ఆరాధించే పండుగ పిల్లరా. మనం ఏం చేస్తామంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం క్రిస్మస్ రోజు, మంచి బిర్యానీ కొనుక్కుంటాం క్రిస్మస్ రోజు, మంచి తిరువంటరాలు తయారు చేసుకుంటాం క్రిస్మస్ రోజు, ఏమంటే కొత్త బట్టలు వేసుకొచ్చి అందరూ చూపించుకుంటాం క్రిస్మస్ రోజు. ఇక్కడ మందిరంలో మనసు నిలవదు. ఎప్పుడు వాక్యం ముగిస్తాడా పాస్టర్ అందుకే వంటలు తిందాం, ఫ్రెండ్స్ పిలిచారు కదా ఫ్రెండ్స్కి పంచాలని రకరకాలుగా భావంతో ఉంటారు. బట్ ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనేది ప్రభుని ఆరాధించిన దినంగా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంటికి చదవండి, the first two chapters in Matthew, the first two chapters in Luke's Gospel. ఈ రెండు సువార్తల్లో మొదటి రెండు అధ్యాయాలు చదివితే క్రిస్మస్లో ఏం జరిగింది అంటే వర్షిప్ జరిగింది, ఆరాధన జరిగింది. నేను ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో మరియమ్మ ఆరాధన చూపించాను. ఈ రెండవ ఆరాధనలో మరొక ఆరాధన చూపిస్తాను. సో ఈ క్రిస్మస్ దినాల్లో ఫిజికల్ థింగ్సే కాదు, స్పిరిచువల్గా కూడా మనం ప్రభుని ఎంతైనా ఆరాధించాలని ఆశపడుచు మరి తెలియజేస్తున్నారు. ఈ సమయంలో గాబ్రియేలు గారు ప్రభుని ఆరాధించిన విధానం చెబుతారు. గాబ్రియేలు గారు ప్రభుని ఆరాధించిన విధానం చెబుతారు. పిల్లరా, గాబ్రియేలు గారు ప్రధాన దూతగా పిలువబడుతున్న గాబ్రియేలు గారు ప్రభుని ఆరాధించిన విధానం నేను మీకు చూపిస్తాను. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనాలు ఏం చదువుతున్నా? 14 వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. కానీ గాబ్రియేలు గారు ఏమని ఆరాధిస్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి. ఉదయకాల సమయంలో ప్రియ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ వర్షిప్. క్రిస్మస్ అనేది దేవుణ్ణి ఆరాధించే పండుగ. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి తెలుసండి? క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. మాస్ అంటే ఆరాధన. అయితే క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం కానీ అసలు మాసే ఉన్నట్లు, ఆరాధనే ఉన్నట్లు, ఏదో సంబరాలుగా చేసుకుంటున్నాం కానీ దేవునికి మహిమ చెల్లించే విధానాలు మనలో కనబడలేదు. అందుకని ఉదయకాల సమయంలో నేను క్రిస్మస్ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ వర్షిప్. అయితే నేను ఉదయకాల ఆరాధనలో మరియమ్మ దేవుని ఆరాధించిన విధానం చూపించారు. అయితే ఈ సమయంలో గాబ్రియేలు గారు దేవుని ఆరాధిస్తున్న విధానం చూస్తుంటే అక్కడ అంటాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద. అంటే మీకు అర్థమవుతుందండి, భూమి మీద సమాధానము స్థాపించబడాలంటే మనము దేవుణ్ణి మహిమపరచువారమై ఉండాలి. Unless we glorify God, we will not be able to experience the peace of God. అందుకనే మరి గాబ్రియేలు గారు ప్రభుని ఆరాధిస్తున్న విధానం, అయ్యా నువ్వు సర్వోన్నతమైన స్థలములలో ఇదిగో నీకు మహిమ అని ప్రభుని ఆరాధిస్తున్నారు. అందుకని 50 మరి కీర్తనలో 23వ వచనం అంటాడు చూడండి. 50వ కీర్తన 23వ వచనంలో అక్కడ ఒక మాట రాస్తూ ఉంటాడు, నన్ను స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచున్నాడు కనుక నేను వారికి దేవుని రక్షణ కనపరచు నిమిత్తమై వారు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. అంటే స్తుతియాగము చేయవాడు ఏం చేస్తుంట? నన్ను మహిమపరుచుచున్నాడు, నన్ను మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? తన కొరకు రక్షణ మార్గం ఏం జరుగుతుందంట? సిద్ధపరచడం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆయన్ని దేవునిగా ఆరాధించడం నేర్చుకోవాలి, దేవునిగా మహిమపరచడం నేర్చుకోవాలి, దేవునిగా స్తుతించడం నేర్చుకోవాలి,
దేవునిగా ఆయనకు ఉండవలసిన స్థానం ఏంటో దాన్ని మనం ఇవ్వగలిగిన రోజు, ఎప్పుడైతే ఆ ఆరాధన ఆయనకి చెల్లించగలము, ఏమంటే మన కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, మన కుటుంబాల్లో రక్షణ ఉంటుంది. రెండవ మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలా ఆరాధించారయ్యా గాబ్రియల్ గారు అంటే రెండవ మాటని మనం చూద్దామండి. 2వ అధ్యాయంలోకి మాట్లాడండి. అక్కడ ఏమని ఆరాధిస్తున్నాడో చూద్దామా ప్రియులారా? 9వ వచనం చూద్దామా? వచ్చి భయపడుకుడి, తెలియజేస్తున్నాను. ఎవరు పుట్టారటండి? మీకు అర్థమవుతుంది. నెంబర్ 2, ఒకటి దేవునిగా ఆరాధించింది. రెండవది ఎలా ఆరాధిస్తున్నాడు అంటే గాబ్రియల్ గారు రక్షకుడిగా ఆరాధిస్తున్నాడు. ఇదిగో మీ హృదయాలకు సంతోషకరమైన సువర్తమానం తీసుకొస్తున్నాను. ఏంటి ఆ సువర్తమానం? ఏంటంటే ద సేవియర్ ఈస్ బోర్న్. రక్షకుడు మన కొరకు జన్మించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో రెండవది యేసుక్రీస్తు ప్రభుని దేవునిగానే కాదు, రెండవది ఎలా ఆరాధించాలట? రక్షకుడిగా ఆరాధించాలి. పిల్లరా, ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మనం దేవుని వాక్యంలో ఎన్ని వచనాలు చదివినా ప్రతి వచనంలో మనకు కనబడే వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడయ్యా అన్న ప్రశ్నకు సమాధానం రక్షణే. ఎందుకంటే ఆ రోజు గాబ్రియల్ గారు మరియమ్మతో మాట్లాడుతూ, నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఆయనకి ఏమని పేరు పెడతామని చెప్పాడు గాబ్రియల్ గారు? యేసు. యేసు అంటే రక్షకుడు. యోసేపుతో గాబ్రియల్ గారు మాట్లాడిన మాట ఏంటి? ఆమె యొక్క కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించదు కనుక ఆయనకి యేసు అను. ఏంటంటే ఏం చేస్తున్నాడంట యేసయ్య? తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించు. సో ఈ ఉదయకాల సమయంలో గాబ్రియల్ గారు ప్రభుని ఆరాధిస్తున్న విధానం, ఒకటి దేవునిగా ఆరాధించాడు, రెండు రక్షకుడిగా. ఉదయకాల సమయంలో నీ నా జీవితాల్లో కూడా ప్రభుని ఆరాధించాల్సిన విధానం ఏంటంటే, we should worship him as our savior. ఎందుకంటే దేవుని వాక్యం మనం ఆలోచిస్తున్నప్పుడు భౌతికంగా అనేక పరిస్థితుల నుండి ప్రభు మనలను రక్షిస్తున్నాడు. ఏమంటే ఆధ్యాత్మికంగా దేవుని ఉగ్రతకు గురి అయిన మన జీవితాలను ఆయన ఏం చేసినంత రక్షించాడు. ఇంకా మీకు ఈ మాట చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదివి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే జాగ్రత్తగా వినండి, మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసులకు లోబడిన వారిని విడిపించుటకును యేసుక్రీస్తు ప్రభువారు రక్త మాంసాలను ఎందుకు పాలివాడయ్యాడట? రక్త మాంసంలో పాలివాడడం అవుతుందంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. అయితే ఆత్మరూపిగా ఉన్న ప్రభు ఏమయ్యాడు? రక్త మాంసాలను పాలివాడు. ఎందుకంటే ప్రజలందరూ ఎలా ఉన్నారట? రక్త మాంసాలు. అదే కాకుండా ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, సో ఎవ్రీబడి ఆర్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ చాలా క్లియర్గా రాస్తాడు, మరణ బలము గలవారిని అనగా అపవాదిని దేని ద్వారా? మరణము ద్వారా జయించుటకును జీవిత కాలం అంతయు మరణ అనే దాశపు కాడి క్రింద ఉన్న వారిని విడిపించుటకును ఏం చేయాల్సి వచ్చిందంటే, సో మీకు అర్థమవుతుందా? ఇన్ ఎవ్రీ ఏరియాలో మనం ప్రభుత్వం చెప్తాను రాబోతున్న దినాల్లో యేసు ప్రభు వాట్ ఈస్ హిస్ మిషన్? అసలు ఆయన భూమి మీదకి రక్త మాంసాలతో ఎందుకు వచ్చాడో ఆయనే స్వయాన
ఎవరు కాదు, ఆయనే స్వయాన 11 మాటలు చెప్పాడు. బైబిల్ 11 మాటలు చెప్పాడు. వాయ్, నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను తెలుసా అని ఆయన మిషన్ గురించి 11 వర్డ్స్ చెప్తారు. అయితే పిల్లలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో, ఆయన భూమి మీదకి వచ్చింది అల్టిమేట్గా చెప్పాలి. ఒక వాక్యం చదువుకుందాం, మీకు అర్థమవుతుంది. ఒక వాక్యం చదువుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. ఎవరైనా నా మాటలు విని వాటిని గైకొండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చును. జాగ్రత్త నుండి, నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే. అతని ఇప్పుడు మన దగ్గర ఇంకో డౌట్ వచ్చింది. రేపు ఏసై తీర్పు తీరుస్తానని చెప్తున్నారు కదా పాస్టర్ గారు. ఇక్కడేమో తీర్పు తీర్చడానికి లేదు. ఇది ఎప్పుడు భౌతికంగా ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు. కానీ రేపు రెండవ రాకలో వచ్చేది మాత్రం తీర్పు తీర్చడానికి. మొదటిసారిగా ఆయన శరీరుడిగా ఈ భూమి మీద ఎందుకు వచ్చాడు అంటే, ఎందుకంటే లోకమును రక్షించుతాడు. సో అందుకని గాబ్రియేలు గారు ఆయన దేవుని ఆరాధిస్తున్నారు, రక్షకుడిగా ఆరాధిస్తున్నారు. 3వ వాక్యం చూద్దాం పిల్లల. అదే వచ్చినట్టాడు మరి 2వ అధ్యాయం 11వ వచ్చిన అంటాడు. చూడండి ఆ మాటని. దావీదు పట్టణమందు నేను రక్షకుని మీ కొరకు పుట్టినాడు. నెంబర్ 3 ఆయన ఎలా ఆరాధిస్తున్నారు? ప్రభువుగా ఆరాధిస్తారు. ఈయన ఎవరో తెలుసా? ప్రభు అయినా హీస్ అవర్ లార్డ్. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న రక్షకుడు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న ఆ అభిషిక్తుడు, ఆ మెస్సయ్య ఎవరో తెలుసా? హీస్ లార్డ్. ఆయన దేవుడు, ఆయన ప్రభు. అందుకని పౌలు గారు కూడా ఇదే మాట తిమోతికి చెప్తారు. యేసయ్య గురించి చెప్తూ ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అని చెప్పుకుంటూ అంటాడు. ఆయన ప్రభువులకు ప్రభు. మనము కూడా అది ఆరాధన చేస్తాం. మనం ఇదే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మీరు 46వ వచనం చూడండి. నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఎవరు గనపరుస్తుందంట? ప్రియులైన ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తుని మనం ప్రభువుగా ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం. అన్ని ఆరాధిస్తాం, కానీ ప్రభువుగా, ప్రభు అంటే ఏదైనా మనల్ని పాలించేవాడు, మనల్ని పరిపాలించేవాడు. మరి ఎప్పుడన్నా ప్రభువుగా ఆయన ఆరాధించాము? ఎందుకంటే గాబ్రియేలు గారు చాలా క్లియర్గా చెప్పింది మరేమో కాదు. ఏమని చెప్పాడు చూడండి. 1వ అధ్యాయం చూద్దాం. 32వ వచనం చూడండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతి కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. చాలా జాగ్రత్తగా, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైనదని. అక్కడ మీరు గమనించారు. మరలా కూడా గాబ్రియేలు గారు సంబోధిస్తే ఎలా సంబోధించాడు? ప్రభు అయిన దేవుడు. అందుకని ఉదయకాల సమయంలో నెంబర్ 3 మనం ఆయన్ని ఎలా ఆరాధించాలంట? నా ప్రభు అయినా. అందుకే రోమా పత్రికలో పౌలు గారు ఆ మాట అన్నారు. మన నోటితో ఏమని ఒప్పుకోవాలంట? యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయం వద్దు ఏమంటే ఆయన మృతుల్లో నుండి లేచాడని విశ్వసించిన ఎలా నీవు రక్షించాలి. సో ఉదయకాల సమయంలో మన ఆరాధనలో ఈ విధానం నేర్చుకుంటారు. 1 ఆయన్ని దేవునిగా ఆరాధించాలి, 2 ఆయన ప్రభువుగా ఆరాధించాలి, 3 ఆయన్ని రక్షకుడిగా ఆరాధించాలి. ఈ క్రిస్మస్ జరిగింది. మరేం అదే చేసింది చూడండి. మరేం ఆరాధన కూడా జస్ట్ చూపిస్తున్నారు. నేను వివరించింది ఏమండి 49 వచ్చిందో రాస్తారు. అంటే మీకు అర్థమైందా? ఆయన ఎవరంటే సర్వశక్తివంతుడిగా ఆరాధించింది.
రెండవది ప్రియులారా మనం ఇంకా చదివిగా ప్రభువుగా ఆరాధించింది. 48 వచ్చిన చూడండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు అంటే ఆమె ఎలా ఆరాధించింది? 3 times. ఆయన సర్వశక్తివంతుడైన దేవుడిని ఆరాధించింది, ఆయన ప్రభువుని ఆరాధించింది, ఆయన రక్షకుడని ఆరాధించింది. మరి ఉదయకాల సమయంలో మనం యేసయ్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటారు? Are we honoring Jesus as our God? Are we honoring Jesus as our Lord? Are we honoring Jesus as our Savior? ఈ 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. ఆరాధించడం అంటే ఆయన దేవుడిగా ఆరాధించాలి, ప్రభువునిగా ఆరాధించాలి, రక్షకుడిగా ఆరాధించాలి. మనం ఎంతవరకు ఆరాధిస్తాం? అయ్యా నా ప్రార్థనలో నా కోరిక ఇచ్చేవాడు, అదే వాళ్ళ ఆరాధన. ఇది కాదు అసలు. ఆయన దేవుడు, ఆయన దేవాతి దేవుడు. బైబిల్లో ఆయన గురించి చెప్పాలంటే ఆయన జీవము గల దేవుడు, ఏమండి ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన మహాత్యం కలిగిన దేవుడు, ఆయన మహా దేవుడు, ఆయన సత్యవంతుడైన. ఎస్, అది రావాలి. రెండవది ప్రియులారా, ప్రభు ఆయన. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, యుగ యుగములు రాజ్యములు ఆయనే. పోయిన వారం మీరు రెండో ఆరాధన కాబట్టి మొదటి ఆరాధన పోయిన వారం యేసు ప్రభు 2 రాకడలను గురించి చెప్పారు. రిటర్న్ గురించి, ర్యాప్చర్ గురించి, రిటర్న్ గురించి చెప్పారు పోయిన ఆదివారం. ర్యాప్చర్లో ఏం జరిగిందంటే సంఘం ఎత్తబడింది. 7 ఏళ్ళు మధ్యాకాశంలో పరిశుద్ధుల విందు జరిగింది. 7 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేయబోతుందో తెలుసా? ప్రభు సంఘాన్ని వెంట పెట్టుకుని దేవదూతల పరివారంతో ఆయన ఈ భూమి మీదకి రాబోతుంది. ఎందుకు వస్తున్నాడట? 1000 ఏళ్ళ అది అసలు సెకండ్ కమింగ్ అంటే. ఏమండి, ఈ ర్యాప్చర్ అనేది సంఘం ఎత్తబడింది, కానీ అసలు సెకండ్ కమింగ్ ఏంటంటే ఎత్తబడిన సంఘాన్ని అలాగే దేవదూతల పరివారంతో ఆయన మహిమతో రాబోతున్నాడు భూమి మీదకి. 7 ఏళ్ళు పరిశుద్ధులను 1000 ఏళ్ళ పాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు. అప్పుడు జరుగుతుంది అసలు తీర్పు అంటే అదవుతుందండి. అందుకని ఈస్లో ఆయన పాలించేవాడు, పరిపాలించేవాడు, రాజ్యాన్ని కలిగిన వాడు. గాబ్రియల్ గారు చెప్తున్నాడు, ఆయన రాజ్యం యుగములు ఉంటుంది, ఆయన రాజ్యం అంతము లేదు. కేసీఆర్ 10 years పరిపాలించాడు, ఇంకొక 5 సంవత్సరాలు పరిపాలించాలనుకున్నాడు. తెలంగాణ వాళ్ళు ఇచ్చారా? ఎవరా? ఆయన యేసు ప్రభు రాజ్యానికి నో ఎలక్షన్, పర్మనెంట్ రూలర్. ఆయన ఎవరు? పర్మనెంట్ రూలర్. ఆయనకి ఏమిటంటే ఏకగ్రీవంగా ఎన్నికైపోయింది. 8 సంవత్సరాలైనా ఎవరిని రాజుగా ప్రభుగా ఉండి ఏలకానికి ఏకగ్రీవంగా సర్వ సృష్టి ఆయన. అందుకని ఆయన ప్రభువుగా ఆరాధించారు. 3వది ప్రియులారా, ఆయన మనల్ని రక్షించడానికి పరలోకం నుండి ఎలా దిగొచ్చాడు, మనల్ని రక్షించడానికి ఆ కలువరి శిలువలో మన కొరకు ఎంత వేదనను అనుభవించాడు, జస్ట్ ఫర్ అవర్ సాల్వేషన్. అందుకని ఉదయకాలంలో 9 నిమిషాలు మోకరించి మనందరం ప్రభుని ఆరాధించడం. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్. అందరం మోకరించుదాం వాక్యానుసారంగా ఒకరి తర్వాత ఒకరిగా. నిజమే ప్రభువా, నిన్ను దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. ఇదిగో రేపు రాజ్యంలో నీవు రాజ్యాన్ని స్థాపించినప్పుడు నన్ను నీ దాసునిగా చేసుకుని నువ్వు నాకు ప్రభువుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలంటూ, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటే నన్ను రక్షించిన దేవుడు నువ్వు, నిన్ను రక్షణగా నేను ఆరాధిస్తున్నానని ప్రభుని ఆరాధించుతాను. ఆరాధించే వారికి సమయం పిలుస్తున్నాను.